హాయ్. ఈరోజు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? ఏంటి ఎప్పుడు ఒక్క కూరతో కనపడింది, ఈరోజు ఏంటి ఇన్ని వెరైటీస్తో ఉంది అనుకుంటున్నారా? ఓకే, ఇవి ఏమేమి వెరైటీసో ఇవేంటో చెప్తాను చూడండి. ఇది రొయ్యల్ ఫ్రై, ఇది చికెన్ ఫ్రై, ఇది చికెన్ పకోడీ, ఇది గోంగూర చికెన్, ఇవి ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, మటన్ కర్రీ, సాలడ్, థమ్స్ అప్, వైట్ రైస్, ఇక మొదలెడదామా? ఫస్ట్ మటన్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను. మటన్ కర్రీ వాసన అద్రిపోతుంది. మటన్ చాలా సాఫ్ట్గా ఉడికి భలే ఉంది. యాక్చువల్గా ఈరోజు ఇలా చెయ్యాలని అయితే అసలు అనుకోలే. మామూలుగా మార్కెట్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చుకుందామని వెళ్ళాము. సరే వెళ్ళి ఎందుకో ఇట్లా వీడియో చేద్దామని ఐడియా వచ్చింది. సరే చేద్దాంలే, ట్రై చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చాము. వీడియో చేస్తావా, ఇవన్నీ తీసుకుంటాము, వీడియో చేస్తావా ఇట్లా తీసుకుందాము అన్నారు మా వారు. నేనే వండుకొని నేనే తింటామంటే నేను తినలేను అన్నాను. సో సర్లే నేను వండుతాను, మరి తీసుకుంటావా, చేస్తావా వీడియో అన్నా. ముందు నేను తినకపోయిన తర్వాత సంగతి వంట పని అయిపోయింది కానీ యాక్సెప్ట్ చేశాను. సాఫ్ట్గా ఉడికింది, మెత్తగా భలే ఉంది, సాఫ్ట్గా ఉడికిపోయింది. బోన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు రొయ్యల్ ఫ్రై ట్రై చేద్దాం. యాక్చువల్గా రొయ్యలు తీసుకొద్దామని వెళ్ళాం. రొయ్యలు తీసుకున్నాము.
రొయ్యలు తీసుకున్న తర్వాత మేము పెద్ద రొయ్యల కోసమని వెళ్తే పెద్ద రొయ్యలు లేవు, ఈ సైజు రొయ్యలు దొరికే, వీటికంటే ఇంకా చిన్న రొయ్యలు ఉన్నాయి. సరే అని ఇంక ఈ రొయ్యలు తీసుకొని రొయ్యలు తీసుకునేటప్పుడు ఐడియా వచ్చింది ఇలా వీడియో చేద్దామని. రొయ్యలు తీసుకున్న దగ్గర చేపలు కూడా ఉన్నాయి పక్కన. ఆ చేపలు అయితే రొయ్యలు తీసుకుంటుంటే నన్ను తీసుకోవా అని ఎగిరెగిరి నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతున్నాయి. వద్దులే ఈరోజు మీరు ఎలా బతికిపోండి, రొయ్యల సంగతి చూస్తానని రొయ్యలు తీసుకొచ్చుకున్నాను. రొయ్యలు క్లీన్ చేసేలోపు, వాళ్ళు తీసిచ్చేలోపు పక్కన అక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంది. ఈలోపు ఖాళీగా ఉంటాం ఎందుకులని టిఫిన్ షాప్కి వెళ్ళి పూరి వేసాను. పూరి తిన్నా కదా, మళ్ళీ తినగలనో లేదో అనుకున్నా, కానీ యమ్మీగా చేశారు. ఇప్పుడు సరిపోవేమో అనిపిస్తుంది. చికెన్ ఫ్రై మొన్న స్విగ్గీలో ఆర్డర్ చేశామని ఒక వీడియో పోస్ట్ చేశాను. దానికి ఒక తమ్ముడు, నీకు వంట చేయటానికి కూడా రోగమా అని అడిగాడు నన్ను. నేను ఛానల్ స్టార్ట్ చేసిందే వంటలతో, ఏదో ఎప్పుడో ఒకసారి బయట నుంచి తెచ్చుకుంటే నీకు వంట చేయడానికి రోగం అన్నాడు. కానీ సబ్స్క్రైబర్స్ ఎవరో బాగానే రెస్పాండ్ అయ్యారు అతనికి. థ్యాంక్ యూ అండి, వెంటనే రెస్పాండ్ అయ్యి మీరు వాళ్ళకి రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా పెడతారేమో, మీ ఆయన వండి పెడితే నువ్వు తింటున్నావు, వండుకోలేవో రోగమా అని. రోగం ఇలా బాగానే ఉన్నా కానీ ఊరికనే మా ఆయనతో చేపించుకొని తిందామని. రోజు నేనే చేస్తా కదా, ఒకరోజు ఎవరైనా ఇలా వండి పెడితే బాగుంటుంది అనిపించింది. సో ఇవాళ మా వారు చేశారు, చాలా బాగున్నాయి. మటన్ కర్రీ సూపర్ ఉంది, ఫ్రై రొయ్యల్ ఫ్రై అదిరిపోయింది, చికెన్ ఫ్రై అసలు మామూలుగా లేవులే. గోంగూర చికెన్ ట్రై చేద్దాం. అబ్బా, ఇది లేకుండా అసలు ఈ పని జరగదు కదా. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయింది. ఇది పక్కన పెట్టుకొని అలా 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 పంపించేస్తా ఉండొచ్చు. భయపడ్డారా? మళ్ళీ మటన్ కర్రీ వేసుకుంటున్నాను. మటన్ కర్రీ నాకు బాగా నచ్చింది, సూపర్ ఉంది మటన్ కర్రీ. నేను తింటుంటే కెమెరామ్యాన్కి నా పక్కన కూర్చొని నన్ను చూసే వాళ్ళకు ఉంది, కెమెరా ఎప్పుడు ఆపుతారా, వచ్చి నా మీద దాడి చేద్దామా అని చూస్తున్నారు. పచ్చిమిరకాయ నంచుకొని తింటే భలే ఉంది. ఎంతైనా మసాలా కర్రీస్లో ఉల్లిపాయ నంచుకుంటే ఆ టేస్టే వేరు కదా, ఎగిటి పుట్టకుండా బాగుంటుంది, ఎంతైనా తినేయచ్చు. మసాలా కర్రీస్లో
ఉల్లిపాయ, థమ్సప్, ఇవి రెండు ఉంటే మాత్రం ఎంతైనా సైలెంట్గా వేసేయచ్చు. అదేనండి మసాలా కర్రీస్ అంటే నాన్ వెజ్లో. ఇప్పటి వరకు హైవే మీద వెళ్ళిన మన బండి స్లో అయిందనమాట. ఇక ముందుకు సాగటానికి మళ్ళీ రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు ఫ్రై అదిరిపోయిందిలే. వేసుకున్న ప్రతిసారి ఏది వేసుకున్నా కొత్తగానే అనిపిస్తుంది. అప్పటికప్పుడు టేస్ట్ ఏ మాటకి ఆ మాట అండి, ఏ మాటకి ఆ మాట. నేను వండితే తినలేనన్న సాగు చెప్పి గోంగూర కోసుకుంటా హాయిగా కూర్చున్నాను. నన్ను కిచెన్లో కూడా రానికుండా చేస్తారు మా వారు. అదిరిపోతున్నాయిలే అసలు. ఇలా చేసి పెడితే రోజుకి ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారండి. నేను మాత్రం పకోడీ, చికెన్ పకోడీ. చికెన్ పకోడీ సూపర్ ఉంది, క్రిస్పీ క్రిస్పీగా. ఒకటి అయిపోయిందండి, వేసేసాను. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలా ఇన్ని పెట్టుకుని తింటామంటే చూడగానే అమ్ము అనుకుంటా, కానీ అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇలా తింటే చాలా బాగుంది. ఇలా అన్నీ పెట్టుకొని తింటాం. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చిందా లేదా, నేను ఎలా తిన్నాను కామెంట్ చేయండి. మీరు కూడా మీ వారితో ఇలాగే చేయించుకోండి. రోజు మనం చేసి పెడతాం కదా వాళ్ళకి, ఒకరోజు వాళ్ళతో చేయించుకుందాం మనం కూడా. మీకు ఏం వెరైటీస్ కావాలో మీ వారిని అడిగి చేయించుకొని తిని కామెంట్ చేయండి నాకు. ఇక నా పని అయితే అయిపోయింది. నా వల్ల కాదు, ఇక బండి ముందుకు సాగట్లేదు. అయిపోయింది, డన్. నేను డన్.